హలో దోస్తం सब लोग कैसे है ఇప్పుడైతే మనం జగదల్పూర్లో సంజయ్ మార్కెట్కి వెళ్తున్నాము. సంజయ్ మార్కెట్ అనగానే నాకైతే కుర్కురే ప్యాకెట్ యాడ్ గుర్తొచ్చింది. సరేనండి, ఇప్పుడైతే మార్కెట్ చూడండి. ఇక్కడ ట్రైబల్స్ మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటి అవన్నీనా. అవి ఏవో అమ్ముతున్నారు, కొండ మీద నుంచి తెచ్చారంట. అవి చట్నీలు అంట. అవి అయితే వీడియోలో చూద్దరు, కానీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూడండి ఇక్కడ ముసలమ్మలు. ఇక్కడైతే డీమార్ట్లు, సూపర్ మార్కెట్లు అలాంటివి ఏమి ఉండవు, కానీ నీట్గా సంతకాలు అన్నీ కొనేసుకుంటారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరుకుతాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి, రైతు బజార్ లెక్క. ఇక్కడ చేపలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి బీచ్లే ఉండవు కదా, మన వైజాగ్ సైడ్ నుంచి వచ్చిన చేపలు ఏవో చిన్న చిన్న చేపలు అంటే వీళ్ళు చెరువుల్లో పట్టుకుంటారు. ఆకుల మీద వేసేస్తుంది, మామ పేరుతుంది. ఆకుకి ఎంత అని చెప్తుందేమో. ఇక్కడైతే అగో ప్లాస్టిక్ కవర్ల కంటే ఆ సంచులే ఎక్కువ అమ్ముతారు, గోండ్లతో తయారు చేసిన సంచులు. చూడండి నిమ్మకాయలు అవిని, కొత్తిమీరలు, తోటకూర అన్ని సంచులు అమ్మేస్తున్నారు. కొత్తిమీరని అయితే ధనియాపత్తి అంటారు, తోటకూరని ఇందులో ఏమంటారు మరి అయితే నాకు తెలీదు. కొత్తిమీర కూడా 10 రూపాయలకు 10 కట్టలు వేస్తారు, బాగా వేస్తారండి ఇక్కడ కొత్తిమీర మాత్రం. మా ఊర్లో అయితే అక్కడ ఆంధ్రాలో అయితే అసలు ఎవరు. ఇదిగోండి ఇవే కొండ మీద నుంచి తెచ్చిన వాటి చామల్లో ఉన్నాయి, అవి చట్నీ తయారు చేస్తారట. ఆవిడ చెప్తుంది అట్ల పేర్లు ఏంటో విని. క్యాజీ చపడా కాత అది ఏం చేస్తాడు, కాత చట్నీ బనాతారా. అవ చూడండి, అవి అయితే చట్నీ చేసుకుంటారట. చూడడానికి ఎలాగో ఉన్నాయి, ఎక్కడో కొండ మీద నుంచి తీసుకుని వస్తారంట అవి. ఆవిడ తెగదోపేతుంది చిక్కని. ఇదిగో మనం ఒక వీడియోలో పెట్టాను కదా, ముసలమ్మ తెగ చూసేస్తున్నాను అనేసి కర్ది. చూడండి రైతు మొక్కలు కోసేసి బుట్టల్లో వేసి అమ్ముతారు. ఇగో ఇవేవో చేసేస్తున్నారు వీళ్ళకి ఫుడ్ కోసం. పందెం బొలలండి, కొండ మీద నుంచి తెచ్చుకుంటారు ఈ పందెం బొలలు కూడా. సీతాఫలం ఒకటి ఎక్కడ చూసినా ఆ కర్తీలు మాత్రం తెగోలు చేస్తున్నారు. మరి ఎంత అంటారో తెలియదు, కానీ ఎగోగో పక్కనైతే కందదుంపలు ఉన్నాయి. ఆ మా అమ్మ మెడలో చూసారా, భలే ఉంది. ఇక్కడ చూడండి చేపలు అయితే నల్లగా ఉన్నాయి, ఏం చేశారో తెలీదు. చేపలు లేపేసి అమ్ముతున్నారో ఏటో కానీ జిబ్బుల్లో వేసి అయితే అమ్మేస్తున్నారు. ఇంకా చేపలు ఉంటే చూపిస్తానులేండి అక్కడ. వెజిటేబుల్స్ మాత్రం మళ్ళీ మామ కర్రీ ఒలిచేస్తుంది. వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు అక్కడ పింక్ కలర్ బరబాటిలు అబ్జర్వ్ చేశారా. మళ్ళీ చూపిస్తాను ఆగండి మీకు. అట్లా ఇదిగో మా అమ్మ పాతకాలంవి తాడుకేమించి అలా బంగారంవి లక్ష్మీదేవి బిళ్ళల్లా పెట్టుకున్నారండి, అప్పుడు కాలం ఇవి. ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండీగా దిగుతున్నాయి. అబ్బా కాకరకాయలు వస్తుంది, నచ్చవండి నాకు. మీకు నచ్చితే ఏమో కామెంట్లో అయితే పెట్టండి. వీళ్ళైతే వెజిటేబుల్స్ చాలా ఎక్కువ తింటారండి, మనకంటా అయితే వీళ్ళు చాలా ఎక్కువ తింటారు. చపాతీలతో అయితే ఆలు ఎంత తింటారో వాళ్ళకే తెలీదు. ఏ కర్రీ అయినా ఎక్కువ తింటారు. చూడండి యాపిల్, చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ యాపిల్ అవనవండి, మ్యాంగోస్ అవనవండి, అన్నీ చిన్న చిన్న వస్తాయి. ఇక్కడ అరటిపళ్ళు అయితే వీళ్ళకి పండవు. ఇగో ముక్రియా అంటపళ్ళే తెచ్చుకుంటారు, దేవుడికి కూడా అవే పెడతారు. ఇక్కడ మాత్రం ముసిరామ్మలు మామూలు ఉంటారు, కానీ గర్ల్స్ మాత్రం మంచి ట్రెండీగా ఉంటారు. ఎవరు చూసినా కార్పులు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు. అక్కడ ఎండుమిరపకాయలు చూడండి, ఉల్లిపాయలు అన్నీ అమ్ముతున్నారు. ఎండుమిరపకాయలు చూడండి, చిన్న ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఎండిపోయి ఎలాగున్నాయో. కొంచెం పెద్దగా ఉంటే బాగున్నాను. పచ్చిమిరపకాయలు ఎండబెట్టేశారు, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు. మొత్తం మార్కెట్ అయితే నేను తీసిందైతే ఓన్లీ సగమే తీసాను. కంప్లీట్ మార్కెట్ అయితే చాలా పెద్దది ఉంటుంది. ఈ మార్కెట్లో మొత్తం మెడికల్, గోల్డ్, క్లాత్స్, స్లిప్పర్స్, ఆర్నమెంట్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి. గాజులు గీజులు అన్నీ. ఈ సంజయ్ మార్కెట్లో అయితే అస్సలు దొరకలేదంటూ ఏం ఉండదు. కిరాణా సామాన్లతో సైతం మొత్తం అన్నీ దొరికేస్తాయి. బట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడే. మనం ఎక్కడికి ఇంక బయటకు వెళ్ళవసలేదు. మార్కెట్ మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఇగో చూడండి, అబ్బాబ్బా పెద్ద బజ్జీ మిరపకాయలు చూస్తుంటే నోరు ఊరుతున్నాయి. బజ్జీలు తినాలనిపిస్తుంది. ఇక్కడ ఏరు బజ్జీలు మనమే వేసుకుని ఇంట్లో కొనుక్కొని.
మేమైతే ఇప్పుడైతే కిరాణా షాప్కి వెళ్తున్నాం. మా పాపని ఎత్తుకొని మా ఆయన నిల్చున్నారు షాప్ దగ్గర. నేనైతే చిన్న పాపని ఎత్తుకొని వీడియో తీసేస్తున్నాను లోపల కష్టపడి. అది నడివే అంట, నడదంట. ఎత్తుకోమంటుంది పాపం, ఎత్తుకొని నడుస్తున్నారు అలాగతను. చూడండి వీళ్ళు ఏకంగా బంగాళదుంపలు సంచులు ఉట్టుకెళ్ళిపోతున్నారు బుర్రల మీద ఎట్టేసి ముసలమ్మలు. అన్ని పొట్లాలు కట్టేసి తక్కువ 10 రూపాయలవి అమ్మేస్తున్నారు. వాళ్ళకి పొట్లాలు కట్టుకునే బాధ్యత ఉండకంట ముందే. మొక్కజొన్నలు అయితే ఎంతసేపు ఉడకబెట్టినా ఇక్కడైతే ఉడకవండి. ఎందుకో మరి వీళ్ళు ఎలాగ ఉడకబెట్టుకుని తింటారు అర్థమవుదు. స్వీట్ కార్న్ అయితే పర్లేదు, కానీ హాట్ కార్న్ అయితే అస్సలు ఈ ఏరియాలో కొనుక్కోకూడదు. చూడండి మేడం తరపాలు వేసేసి మొత్తం మార్కెట్ మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా మార్కెట్కి ఒక సైడ్కి వెళ్తే పెద్ద పెద్ద బియ్యం బస్తాలు, ఆయిల్ డబ్బాలు, ఉల్లిపాయలు అవి ఎక్కువ క్వాంటిటీలో అమ్ముతారండి. టమాటాలు మాత్రం ఎక్కడ చూసినా మంచి ఫ్రెష్గా ఉన్నాయి. అదిగో పింక్ బార్బటి. ఇక్కడ పెద్దోళ్ళు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, స్కార్ఫ్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ముస్లింలు అయితే పెద్దోళ్ళు కూడా వేసుకుంటారు. ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ఫోటోలు అమ్మేస్తున్నారు మొత్తం అన్ని పూజా సామాగ్రి. దేవి నవరాత్రులు కాకపోయినా పూజా సామాగ్రి కూడా మొత్తం అన్నీ ఉంటాయి కదా, అమ్ముతున్నారు. ఎక్కువ వంటలు ఎట్టేసి అమ్ముతారండి, కేజీలు కాకుండానా. మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు పూజ చేసుకున్నట్టున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు లోపల. రావి చెట్టు అది. చెప్పాను కదా సంచులు తెగ అమ్ముతారు, కవర్ల కంటే ఎక్కువ. అయిపోయింది కిరాణా సామాన్లు తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాము. కొత్తిమీర చూడండి బుట్టలు అమ్మేస్తున్నారు. అలాగా పింక్ కలర్ ఆకుకూర ఉంది కదా, అది ఏమనుకుంటున్నారు? తోటకూర భలే ఉంటుంది. గ్రీన్ కలర్ తోటకూర కంటే ఆ పింక్ కలర్ తోటకూర బాగుంటుంది. ఇదిగో పింక్ కలర్ బరబాటీలు. ఇక్కడ ఎందుకో పింక్ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీ తులసి, విష్ణు తులసి ఉంటుంది కదండి. లక్ష్మీ తులసి మొక్క తెచ్చి ఇక్కడ వేసామనుకోండి, అది విష్ణు తులసి అయిపోతుంది. అది కూడా పింక్గా మారిపోతుంది. ఇది మట్టి సారం ఏంటో కానీ మరి. మనం చూస్తుంది అయితే ఓన్లీ సగం పావుట, ఓన్లీ మార్కెట్ వెజిటేబుల్స్దే చూసాము. ఇంకా చాలా ఉంటుంది సంజయ్ మార్కెట్కు. పిల్లలిద్దరిని ఎత్తుకొని హ్యాండిల్ చేయలేకపోతున్నాము. అందువల్ల మొత్తం మార్కెట్ అంతా చూడడానికి అయితే అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే ఇది చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకా కంప్లీట్ వీడియో పెడతాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మష్రూము, ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ అండి. వాళ్ళ నాన్న దాన్ని, నేనేమో చిన్నదాన్ని ఎత్తుకొని తిరిగేసరికి ఇద్దరికి చేతులు లాగుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చిన్న ఉన్నాయి చూడండి. ఆడు చూడండి బాబు అమ్మకంట నీట్గా ఫోన్ ఎట్టి ఆడుకుంటున్నాడు. మేము అడిగేసరికి ఫోన్ పక్కన పెడుతున్నాడు. పక్కనట్లేదు, అక్కడ చేతిలోనే ఉట్టుకుంటున్నాడు. చిన్న యాపిల్స్. వీళ్ళైతే దోసకాయలు బాగా తింటారు. దోసకాయలు, క్యారెట్, వెజిటేబుల్స్ చెప్పవసరం లేదండి. వెజిటేబుల్స్ చాలా అంటే చాలా తింటారు. అది అక్కడ చేపలు చూడండి. వెళ్దాం ఆగండి అక్కడికి. మా అమ్మ దగ్గర ముందు కొత్తిమీర తీసుకుందాం. మా అమ్మ కొత్తిమీర 10 రూపాయలు తెస్తుంది లక్కెట్టేసి. ఇక్కడైతే ముసలి మామలండి కష్టపడతారు. మన దగ్గర కష్టపడడానికి ముసలి మామలు ఒప్పుకోరు, కానీ ఇక్కడైతే ముసలి మామలు అంత బరువులు కూడా మోసేస్తారు. చూడండి చేపలన్నీ నల్లగా ఉన్నాయి. ఏదో ఆయిల్ పెట్టి ఎట్టేసినట్టు ఉన్నాయి. తడకల్లో అమ్మేస్తున్నారు, పెద్ద పెద్ద తడకలెట్టుగా. వాళ్ళు అక్కడ రొయ్యలు కూడా ఉన్నాయి. అయిపోయింది. ఇంకా మేమైతే రివర్స్ అయిపోయాము. ఏ రూట్ నుంచి వచ్చాము మళ్ళీ ఆ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే చాలా రష్గా ఉంటుంది. మా పాప ఇప్పటికీ ఏడ్చేస్తుంది, మా చిన్న పాప గాలిక. అవి ఏటో అర్థం అవ్వట్లేదు, ఆయిల్ వేపుకొని తింటారు ఏటో. కానీ ఇక చూడండి పప్పులన్నీ, నవదినుసులన్నీ ఇలాగ వేసి అమ్ముతారు నీట్గా. సంజయ్ మార్కెట్ మొత్తం ఒప్పుకొని తిరగాలి, కానీ ఒక 2 గంటలు ఈజీగా తిరిగేయచ్చు, అంత ఉంటుంది మార్కెట్ మాత్రం. చిన్నప్పుడైతే మేము ఇలా ఆ చిన్న చేపలు ఎర్రలేసి గాలాలేసి పట్టుకునేవారు. చెరువులంట కాలువల్లో కూడా నించుని పట్టేసుకునేవారు. పొలాల కట్టలకి నీరు కట్టేటప్పుడు చేసేటప్పుడు పట్టేవారు చేపల్ని.
మీకు అలాంటివి ఏమైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి. ఇంకోండి చిన్న చిన్న కిరాణా స్టోర్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ మా అమ్మ అలా రోడ్డు మీద అమ్ముతుంది. ముసలి మా అమ్మలు అమ్ముతారు. ఇక్కడ ఇల్లులు చూసారా, ఈ కొండ నుంచి తెచ్చుకున్న పెంకులు అవి పెద్దవి మార్బుల్స్ టైప్లో ఉన్నాయి. ఏగో బొట్టలు తట్టలు చీపుర్లు చూడండి చివర్లు ఎలా కట్టారో ఇల్లు. అన్నీ పుతుకులు చీపుర్లు, ఏయో చీపుర్లు, ఈను చీపుర్లు మాత్రం లేవు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటికైతే ఇవే సంగతులు. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పట్లోపు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.